నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన్ గారు. సార్, కాంగ్రెస్ చీఫ్ అయిన గిడుగు రుద్రరాజు గారు ఏపీకి రాజీనామా చేశారు. ఆయన ఇంకా ముందు నుంచి అనుకుంటున్నదే కాంగ్రెస్ చీఫ్గా షర్మిల గారు వస్తారు అని, ఇంకా కన్ఫర్మ్ చేయలేదని ఇలా జరుగుతూ వచ్చాయి. ఇంకా ఆయన రాజీనామా చేశారు కాబట్టి ఇంకా ఎటు అటువైపే వెళ్ళబోతుంది. ఆవిడ నెక్స్ట్ అదే తీసుకోవచ్చు అనేది మనకి కన్ఫర్మ్ కాబోతోంది. మరి తీసుకున్న తర్వాత ఎలా ఉంటుంది ఆవిడ రాజకీయం? ఎలా ఉంటుంది అంటే, ఇక ఇంత మునుపు కాంగ్రెస్ పార్టీతో ఆమెకున్న అనుబంధము ఇప్పటిదైతే కాదు, వాళ్ళ కుటుంబానికే, అంటే ఈమె పుట్టక ముందు నుంచి ఆ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీతో అనుబంధం అలా తీసుకుంటే, రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎప్పుడూ షర్మిల గారు బయటికి వచ్చి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రచారం చేయాల్సిన అవసరమో, మద్దతుగా మాట్లాడాల్సిన అవసరమో ఎప్పుడు రాలేదు ఆమెకి. ఆమె ఉరికే రాజశేఖర రెడ్డి గారి కూతురుగా మాత్రమే ఉన్నారు. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, జగన్ గారు కాంగ్రెస్తో విభేదించడము, పార్టీ పెట్టుకోవడము, ఇవన్నీ చేసిన తర్వాత అనివార్యంగా ఆమె అన్న తరఫున రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ని, తెలుగుదేశాన్ని విమర్శిస్తూ తన అన్నను సపోర్ట్ చేస్తూ కొంతకాలం ఉన్నారు రాజకీయాల్లో. ప్రత్యక్ష రాజకీయాలు అంటే ఆమె అన్నకు మద్దతుగా రాజకీయాల్లో ఉన్నారే తప్ప నేరుగా లేరు. అంటే ఎమ్మెల్యేగాను, ఎంపీగాను పోటీ చేసే విధంగా అయితే లేరు. బాయ్ బాబు అని గత ఎన్నికల్లో ఆమె చెప్పారు. బాయ్ బాబు వర్కౌట్ అయింది. ఇప్పుడు ఏమిటంటే, రుద్రరాజు గారు రాజీనామా చేశారంటే దాని అర్థం ఇంకా షర్మిల గారు వచ్చేశారు. అఫీషియల్గా రాలేదు కానీ అందరికీ తెలిసి ఇంకా ఆమె కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఆంధ్రప్రదేశ్లో వచ్చేశారు అని. వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఆమె ముందు 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి, తాను ఇంతకాలం అన్నకు సపోర్ట్ చేస్తూ వచ్చారు, వైసీపీకి మద్దతుగా చేస్తూ వచ్చారు కదా, వైసీపీని ఇప్పుడు వైసీపీని ఇప్పుడు ఆమె విమర్శించాలి అనివార్యంగా. ఆమెకు వేరే దారి లేదు. అప్పుడు అనివార్యమైంది కదా వాళ్ళని విమర్శించడం. ఇప్పుడు వేరే దారి లేదు. ఇప్పుడు కాంగ్రెస్ చీఫ్గా ఆమె అన్నని ఏమీ అనకుండా ఉంటే ఎలా సాధ్యమవుతుంది? సాధ్యం కాదు. కాబట్టి ఆమె నేరుగా రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పునరుజ్జీవనం చేస్తారని, దానికి మళ్ళీ ప్రాణం పోస్తారని ఆశపడుతున్నారు. కాబట్టి ఢిల్లీ పెద్దలు ఇప్పుడు ఆమె వాళ్ళ అభిష్టము మేరకు ఎంతో కొంత దానికి ప్రాణప్రతిష్ఠ చెయ్యాలి. అది బతుకుతుందని ఎవరికి ఆశ లేదు కానీ యాజ్ ఆన్ టుడే. కానీ మేము వచ్చిన తర్వాత ఏం చేయాలి, దానికి ఏదో మీటింగులు పెట్టాలి, కమిటీలు వేయాలి, పార్టీకి ఏదో నామకే వాస్తే ఏదో జిల్లా అధ్యక్షులు ఏదో ఉన్నారు కానీ అదంతా వాళ్ళు ఎవరు యాక్టివ్గా లేరు. వాళ్ళందరినీ యాక్టివ్ మోడ్లోకి తీసుకురావాలి. యాక్టివ్ మోడ్లోకి తీసుకొచ్చిన తర్వాత ఇదంతా జరిగేలోగా ఎన్నికలు కూడా వచ్చేస్తుంది. ఎన్నికలు డిక్లేర్ అయిపోతాయి. డిక్లేర్ అయిపోయిన తర్వాత పార్టీ అంతర్గత వ్యవహారాలు చెక్కబెట్టడానికి ఆమె కొంత టైం తీసుకున్నప్పటికీ ఈలోగా ఆమె చేయాల్సిన 2 పనులు ఏమిటంటే, ఒకటి, జగన్ గారిని విమర్శించాలి. ఈ ప్రభుత్వం సరిగా లేదు, మళ్ళీ మన కాంగ్రెస్ ఇందిరమ్మ ప్రభుత్వం రావాలంటే మీరు మళ్ళీ కాంగ్రెస్కి చేయూతనివ్వాలి. మా నాన్నగారి ఆశ, మా నాన్నగారి ఆశయము కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ప్రధాని కావాలనేది. కాబట్టి నాన్నగారి ఆశయాలను మీరు నెరవేర్చాలంటే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందే అని ఆమె మాట్లాడాలి. ఒకటి. రెండవది, చంద్రబాబు గారు ఆమె కొంత అనుకూలంగా ఉన్నారు. అంటే జగన్ను ఓడించడం ఆయన లక్ష్యము, జగన్ను ఎదుర్కోవడం ఆమె చెప్పకపోయినప్పటికీ మనకు అర్థమవుతున్న విషయం ఏమంటే, అన్నగారికి పోటీగా ఆమె వచ్చేశారు అనేది అర్థమవుతుంది. కాబట్టి చంద్రబాబును కూడా ఆమె విమర్శించాలి. చంద్రబాబు గతంలో ఆయన ఊరికే వాగ్దానాలు చేశాడు, అవి చేశాడు, ఇవి చేశాడు. ఈయన చేస్తున్న వాగ్దానాలన్నీ 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడము, ఇవన్నీ నెరవేర్చాలంటే మనకి ఇప్పుడున్న బడ్జెట్కి ఒక 10ంతల బడ్జెట్ కావాలి, లేదా కొన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తే తప్ప సాధ్యం కాదు. అప్పు రాదు, బడ్జెట్ లేదు. మరి ఈయన చెప్పే వాగ్దానాలన్నీ ఎలా తీరుస్తారు? మీరు ప్రజలారా మీరు ఒకసారి ఆలోచించండి అని ఆమె జెన్యూన్గా మాట్లాడితే ఈ ప్రశ్నలన్నీ వెయ్యాలి చంద్రబాబుని. చంద్రబాబు పట్ల అంత విమర్శిస్తారా, లేక ఊరికే ఏదో నామకే వాస్తే తప్పదు కాబట్టి ఏదో 4 మాటలు మాట్లాడి ఎక్కువ తన బాణాన్ని, ఎప్పుడైతే అన్న వదిలిన బాణము అని ఇంతకాలం ఆమె చెప్తూ వచ్చారో, ఇప్పుడు అన్న మీదే బాణాన్ని ఎక్కపెట్టే దిశగా వెళుతారా అనేది మనం చూడాలి. ఇవన్నీ ఏమవుతాయంటే, ఆమె రాజకీయంగా
ఇప్పుడు వైఎస్ వారసుడిగా జగన్ని ఆమోదించిన ఆంధ్రప్రదేశ్లో వైఎస్ వారసురాలిగా కూడా షర్మిల గారిని కాంగ్రెస్ తరఫున ఆమోదిస్తారా ప్రజలు ఎలా అంటే ఎయిదర్ జగన్ ఆర్ టీడీపీ అనే వారు రేపు నడుస్తుంది కాబట్టి ఈమె ఎందుకు ఊరికే అనవసరంగా నీవు వేసినా ఓటు వేసినా కూడా వేస్ట్ అయిపోతుంది టైం అంటే మన ఓటుకు విలువ ఉండదు, ఎలాగో గెలవరు కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి ఊరికే ఆ మాటలు విని జనము పక్కకి వెళ్ళి ఎవరికి ఓటేయాలో వాళ్ళకు ఓటేస్తారా, లేదా ఆమె కొన్ని ఓట్లను చీల్చుకోగలుగుతారా? ఒక్కొక్క నియోజకవర్గంలో 5,000 10,000 ఓట్లు చీల్చినా కూడా ఆ నియోజకవర్గ అభ్యర్థుల జాతకాలు తారుమారైపోతాయి. కానీ అన్ని ఓట్లు చీల్చుకోగలుగుతారా? నిజంగా ఆమెకి ప్రజల్లో అభిమానం ఉందా? ఇవన్నీ కూడా షర్మిల గారి రాజకీయ భవిష్యత్తు మొత్తం 2024 ఎన్నికల్లో తేలిపోతాయి. ఆమె నిజంగా క్రౌడ్ పుల్లరా, నిజంగా ఓట్లను వేయించుకోగలరా, వైఎస్ వారసురాలుగా ఆమెను జనం ఇప్పటికీ చూస్తున్నారా, లేదా ఇది అన్నా చెల్లెళ్ళ మధ్య ఏదో ఆస్తి విభేదాలు తగాదాలతో ఆమె కేవలం రాజకీయాల్లోకి వచ్చేసి ఏదో ఒక తనకు ఎగ్జిస్టెన్స్ ఉండడం కోసం కాంగ్రెస్ తరఫున వచ్చారా అని జనం అనుకుంటున్నారా? ఇవన్నీ ఎన్ని ప్రశ్నలకు కూడా షర్మిల గారు ఎప్పుడైతే కాంగ్రెస్ సారథ్యాన్ని తీసుకొని ఆమె స్టెప్స్ ఎలా ఉంటాయి, ఇప్పుడు ఇక్కడైతే తెలంగాణలో ఆమెకి ఈజీ అయిపోయింది. సరే ఆమె పార్టీ పోటీ చేయలేదు, ఓట్లు రాలేదు, అవన్నీ పక్కన పెట్టండి. ఆమె ఎలా టార్గెట్గా వచ్చారు అంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించడం అనే టార్గెట్గా వచ్చారు. మధ్యలో రేవంత్ రెడ్డిని బీజేపీని వీళ్ళందరినీ విమర్శించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆ ఛాయిస్ లేదు ఆమెకి, ఇటు ఇరు పార్టీలని విమర్శించాలి, బీజేపీ లేనే లేదు కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ని తిట్టాలి, అదొకటి ఉంది అదనంగా. పవన్ కళ్యాణ్ని ఏదో ఒకటి తిట్టాలి, ఎందుకంటే తిట్టకుండా ఆమె కాంగ్రెస్కి ఓటు వేయమని ఎలా అడుగుతారు? ఈ రెండు పార్టీలు వేస్ట్, మా అన్న పార్టీ వేస్ట్ అనాలి కదా. బీజేపీని అనడానికి ఏమీ లేదులేండి. బీజేపీని ఆమె కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీగా బీజేపీని ఏదో విమర్శించాలి కానీ, మోదీని ఇంకెవరినో విమర్శిస్తారు కానీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీని విమర్శించడం వల్ల ప్రయోజనం ఏముండదు, దానికి ఏమి సీట్లు వస్తాయి, ఏడ ఓట్లు వస్తాయని. కాబట్టి అది వేస్ట్, బీజేపీని విమర్శించడం ఆంధ్రప్రదేశ్లో వేస్ట్. ఈ సినేరియాలో ఆమె తన రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటూ కొత్తగా మళ్ళీ వస్తున్నారు. మళ్ళీ మీన్స్ ఒకసారి వైసీపీ తరఫున వచ్చారు, ఒకసారి తెలంగాణలో పార్టీ పెట్టారు, ఇప్పుడు కాంగ్రెస్ తరఫున వస్తున్నారు. అయితే ఆవిడ అధికార పార్టీ కాబట్టి వైసీపీని 4 విమర్శించిన, మిగతా వాటిని ప్రతిపక్షాలుగా ఉన్న వాటిని రెండు విమర్శలతో అయినా సరిపెట్టకపోతే, అసలేమీ అనకపోతే మాత్రం ఆవిడ విశ్వసనీయతకి దెబ్బ అనిపిస్తుంది. కానీ అన్నని ఇప్పటి వరకు ఆవిడ ఎప్పుడూ కూడా దూషించింది లేదు, ఇప్పటి వరకు మాట్లాడలేదు, ఆ గలం వినిపించలేదు ఎక్కడ. ఉన్నట్టుండి ఇప్పుడు సడన్గా అంత ఎక్కువ రైజ్ చేస్తే కూడా ఎలా స్వీకరిస్తారు ప్రజలు? అవును, చంద్రబాబు నాయుడుని అనడం ఈజీ అప్పట్లో ఆమెకి. ఇప్పుడు అన్నని అనాలి, అన్నని ఏమనాలి? ఆమెకు రెండు సంక్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. ఒకటేమిటంటే అన్న మంచి పరిపాలకుడు కాదు, రాజకీయ విధానాలు బాగలేవు అని విధాన నిర్ణయాల మీద ఆమె విమర్శించాలి. రెండవది ఏమిటంటే సొంత చెల్లెలుగా ఉన్న తాను అన్న మీద ఎందుకు యుద్ధం చేయాల్సి వచ్చిందో కూడా ప్రజలకు వివరించాలి. ఎవరైనా క్వశ్చన్ వేస్తారు, మనం ప్రెస్ మీట్ ఏదైనా పెట్టినప్పుడు ఆ క్వశ్చన్ ఆమె స్కిప్ చేసి వెళ్ళిపోతే మనం ఏం చేయలేం, కానీ ఎవరైనా క్వశ్చన్ వేస్తారు. పర్సనల్ అంటారు. అమ్మ మీ పర్సనల్ ఎలా అవుతుంది? మీరు ఎప్పుడైతే పబ్లిక్లోకి వచ్చినాక పర్సనల్ ఏముండదు. మీ ఇంటి వ్యక్తిగత తగాదాలు మీ ఇంట్లో ఉన్నంత కాలము అది మీ పర్సనల్. మీ ఇంటి తగాదాలు రాజకీయ తగాదాలుగా మారి మీరు పబ్లిక్లోకి వచ్చేసిన తర్వాత మీరు అన్నను ఎందుకు విమర్శిస్తున్నారో సమాధానం చెప్పాలి. రాజకీయ విధానాలను విమర్శించండి, కానీ చెల్లెలుగా మీరు అన్నను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? కేవలం ఆయన రాజకీయ విధానాలు ఇష్టం లేకనే వ్యతిరేకిస్తున్నారా, లేదా కుటుంబానికి సంబంధించిన సమస్యల వల్ల వ్యతిరేకిస్తున్నారు? కాబట్టి ఈ క్వశ్చన్ ఎవరైనా అడుగుతారు. అది చాలా ఇబ్బందికరమైన ప్రశ్న. ఆమెకి సమాధానం చెప్పి తీరాలి, వేరే దారి లేదు ఆమెకి. ఇక చంద్రబాబుని ఊరికే సున్నితంగా విమర్శిస్తే ఏం జరుగుతుందంటే వైసీపీ వాళ్ళు వెంటనే ఈమె చంద్రబాబుతో కుమ్మక్కైపోయారు, చంద్రబాబు ఆడుతున్న నాటకములో ఒక పావు వైఎస్ షర్మిల, పవన్ ఎలాగైతే పావు అని వాడుతున్నారో పవన్ కూడా చంద్రబాబు ఎలా చెప్తే అలా యాక్ట్ చేసే నాయకుడే తప్ప అతనికి సొంతంగా నిర్ణయాలు తీసుకోడు అని ఒక ప్రచారం వైసీపీ వాళ్ళు చేస్తున్నట్టే షర్మిల గారి మీద కూడా ప్రచారం జరుగుతుంది.
ఈమె చంద్రబాబు అన్నని జగన్ గారిని ఢీకొనడానికి చంద్రబాబు గారి ఏజెంట్ ఈమె అనే ఒక ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఆమెకేం అంత సులభమేమి కాదు. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టినంత మాత్రాన కార్యకర్తలు నాయకులు జిల్లాల్లో ఎక్కడా ఏమీ లేనటువంటి ఒక దారుణమైన పరిస్థితుల్లో ఉన్న ఒక పార్టీని, అఫ్కోర్స్ అది జాతీయ పార్టీ కూడా కావచ్చు, కానీ ఆ పార్టీలో ఉన్న మొత్తం సారాన్నంతా జగన్ లాగేశాడు. ఆ పార్టీ మహావృక్షమే ఒకప్పుడు. ఆ మహావృక్షాన్ని ఏం చేశాడంటే దాంట్లో ఉన్న సారం, పళ్ళు గిళ్ళు మొత్తం ఆకులు కాయలతో సహా మొత్తం వైఎస్ జగన్ లాగేసి ఒక కూలిపోయిన వృక్షం కింద పెట్టాడు దాన్ని. కూలిపోయిన వృక్షాన్ని మళ్ళీ దాన్ని నిలబెట్టి దానికి ప్రాణం పోయాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే షర్మిల గారి శక్తి చాలదు. సార్ ఫైనల్ క్వశ్చన్, ఇది ఇప్పుడు అన్ని చోట్ల పార్టీ అభ్యర్థులు నిలబెట్టడానికి అంతమంది లేరు, కానీ స్ట్రాంగ్గా ఉన్న కొన్ని ప్లేసుల్లో మాత్రం నిలబెడతారా? ఎలా చేస్తారంటారు అది? నిజానికి పాత నాయకులు ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరు గెలిచే అంత సామర్థ్యంతో ఈరోజు లేరు. ఉదాహరణకి కళ్యాణదుర్గంలో రఘువీరారెడ్డి గారు నిలబడ్డారు అనుకోండి. రఘువీరారెడ్డి గారు మంచి నాయకుడే, ఒకప్పుడు మంచి లీడరే. కాంగ్రెస్ పార్టీ అనే ఆలంబన ఉంటేనే ఆయన నిలదొక్కుని గెలుపు దిశగా వెళ్తారు. కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పుడు లేదు కదా, దానికి బలం లేదు. బలం లేని కాంగ్రెస్ పార్టీలో రఘువీరారెడ్డి గారి సీనియర్ నాయకులు ఎంతమంది నిలబడినా కూడా జనం పెద్ద పట్టించుకోరు. షర్మిల గారు ఎక్కడ నిలబడతారనేది పాయింట్. కడప ఎంపీ స్థానానికి నిలబడతారా, లేక అన్ననే ఢీకొనడానికి పులివెందుల్లోనే నిలబడతారా అనేది ఒక రసవత్తరమైన రాజకీయం. ఆమె కడప జిల్లాలో ఏదో ఒక ప్లేస్లో నిలబడితే వైఎస్ గారికి ఉన్న ఒక పెద్ద ఫాలోయింగ్ అనేది, లేదా అమ్మాయి పాపం ఒక కుటుంబం పైన ప్రేమ సానుభూతి ఉంటాయి కదా, కాబట్టి ఆమెను గెలిపించే అవకాశాలు ఉన్నాయి. మిగతా వాళ్ళు ఎవరు కూడా ఈ పెద్ద పోరాటంలో ఇటు టీడీపీ జనసేన అలయన్స్, అటు వైసీపీ పోరాటంలో మధ్యలోకి వచ్చి గెలిచేంత పరిస్థితి ఎవరికి లేదు. మొత్తానికి ఎప్పటికప్పుడు ప్రతి ఎలక్షన్స్ టైంలోనూ అనుకుంటూనే ఉంటాము, ఇలాంటి రాజకీయం ఎప్పుడు జరగలేదు ఇలాంటివేనే, కానీ ఇది మాత్రం నిజంగానే ఒకటి ఏంటంటే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్లు. ఎప్పుడైనా రాజకీయాలు మహాభారతం కథ ఏమిటి, సొంత అన్నదమ్ములే కదా. అటు ఇటు కురుక్షేత్రంలో యుద్ధం చేసింది వాళ్ళేం పరాయి వాళ్ళేం కాదు, అందరూ బంధువులు, రక్త సంబంధీకులు, తాతలు, మనవళ్ళు, అన్నదమ్ములే చేశారు. మరి మహాభారతం కథ ఎందుకు రాశారంటే రాజకీయాలు ఎప్పుడు ఇట్లనే ఉంటాయి, ఇంతకంటే భిన్నంగా ఉండవు అని రాశారు ఆయన వ్యాసుడు. కాబట్టి మనం అవే చూడబోతున్నాం, మహాభారతంలోని రాజకీయాలనే నిజ జీవితంలో ఈరోజు చూడబోతున్నాం. అవును సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.